మా దైవికి సర్ప్రైజ్ బర్త్డే చేసాము. ఎలా జరిగిందో చూసేయండి. వాడి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇంకా టాయ్స్ అన్ని ఇలా ర్యాప్ చేస్తున్నాం. వాడికి ఇచ్చే ఫస్ట్ సర్ప్రైజ్ ఇది. ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇంకా ఇంట్లో ఉన్న కొత్త బొమ్మలు పాత బొమ్మలు అన్నిటికీ బర్త్డే క్యాప్ రెడీ చేస్తున్నాను. దైవికి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను. ఈ బొమ్మలన్నిటికీ ఇలా క్యాప్స్ పెట్టగానే ఎంత క్యూట్ అనిపించాయో అసలు. వీళ్ళందరూ దైవిక్ ఫ్రెండ్స్ కాబట్టి బర్త్డే విష్ చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా సింపుల్ వాల్ డెకోర్ చేశాను. బంటి కూడా రెడీ అయిపోయాడు ఇక్కడ. నా అలాగే మా దైవిక్ కూడా కలర్ఫుల్ గా ఏది చూసినా ఎగ్జైట్ అవుతాడు. అందుకే థీమ్ ఇలా చూస్ చేసుకున్నాను. ఇంకా వాడి కోసం తీసుకొచ్చిన న్యూ ట్రై సైకిల్ గిఫ్ట్స్ టాయ్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ బర్త్డే కి వాడు కొంచెం సిక్కుండే. ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ ఆన్ హిస్ స్పెషల్ డే. అందుకే ఇలా వాడి ఫేవరెట్ టాయ్స్ తీసుకొచ్చి వాడిని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. సింపుల్ గా అయినా చాలా క్యూట్ ఉండే డెకోర్ అయితే. ఇంకా మా దైవిక్ బాబు రియాక్షన్ కోసం మేమందరం చాలా వెయిట్ చేసాము. ఫస్ట్ ఇవన్నీ చూసి షాక్ అయ్యాడు. తర్వాత ఇవన్నీ నాకేనా అని తెలిసాక హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అన్నిటికన్నా ఎక్కువ ఈ బండి నచ్చింది వాడికి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు. చూడండి వాడి స్మైల్. వాడు హ్యాపీగా ఉంటే అలా హెడ్ ఊపుతూ నవ్వుతా ఉంటాడు. ఈ సర్ప్రైజ్ వాడికి గుర్తుంటో లేదో తెలియదు కానీ వాడి క్యూట్ స్మైల్, వాడి చిన్న చిన్న హ్యాండ్స్ తో క్లాప్స్, హగ్స్ ఇవన్నీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఏంటి అప్పుడే 1 year అయిపోయిందా అనిపిస్తుంది. ఇయర్ ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు. మా అత్తయ్య కూడా US నుంచి వచ్చేసారు. ఇక్కడ మా దైవి కేక్ కావాలి అని చూపిస్తున్నాడు. ఇంకా అలా హ్యాపీగా కేక్ కటింగ్ అయిపోయాక వాడి న్యూ సైకిల్ పైన కూర్చోపెట్టగానే ఎంత స్మైల్ వచ్చిందో వాడి ఫేస్ లో. జస్ట్ ఆ హ్యాపీ స్మైల్ చూడడానికి ఏదైనా చేసేయాలనిపిస్తుంది. వి ఆల్ లవ్ యూ సో మచ్ దైవిక్ నాన్న.